నమస్కారం. ప్రేక్షకులకు వసంత నవరాత్రి శుభాకాంక్షలతో శ్రీరామ మణిహారం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే అని శ్రీరామ రక్షాస్తోత్రం చెబుతోంది. శ్రీరామచంద్రుడు సకల లోకాలనే కాదు, ప్రతి భక్తుడిని కాపాడే సర్వజగద్రక్షుడు. శ్రీరామచంద్రుడి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ నేపథ్యంలో శ్రీరామచంద్రుడికి సంబంధించి ప్రేక్షకుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. వాటన్నిటిని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటికి చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. అలాగే. సువర్ణ గారు తిరుపతి నుంచి రాస్తున్నారు. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామచంద్ర పరబ్రహ్మణే నమః. రాముడి కన్నా రామనామమే గొప్పది. ఇలా చెప్పగల శక్తి జానపదులకే ఉన్నది. అలాగే వ్యక్తి కన్నా వ్యక్తి నామమే శక్తివంతమైనది. రామనామం జపం చేస్తే రాముడు కూడా రక్షించలేనటువంటి శబ్దధ్వని ఆ రామనామంలో ఉన్నది. రామునకు ఈ నామం ఎవరు పెట్టారు? వశిష్ఠ మహర్షి పెట్టాడు. చైత్ర శుద్ధ నవమి నాడు రామచంద్రమూర్తి జన్మిస్తే విళంబినామ సంవత్సరంలో చైత్ర బహుళ సప్తమి నాడు నామకరణం ఏర్పాటు చేశారు. ఈ రాముడిని ఈ పేరుతో పిలుద్దాం అని వశిష్ఠ మహర్షి చెప్పారు. అలా రాముడు పుట్టకంటే పూర్వమే లోకంలో రామనామం ప్రచురితమై ఉన్నది. అధ్యాత్మరామాయణంలో రామనామం యొక్క ఆ ప్రాముఖ్యత ఎంత బాగా వివరింపబడిందో జానపదులు ఒక చిన్న కథ చెప్పుకుంటారు. వానరులంతా లంకా నగరం చేరడం కోసమని సముద్రం పైన వంతెన కడుతున్నారు, వారధి నిర్మిస్తున్నారు. ఆ వారధి నిర్మించే సమయంలో ఆ రాతి బండలపై శ్రీరామ శ్రీరామ అంటూ వానరులు లిఖించగా వాటిని నీళ్ళలా వేస్తున్నారు. ఆ నీరుడనేవాడు పేరు రాస్తున్నాడు. ఇలా వానరులంతా ఏదో ఒక పిల్లలు నిమగ్నమై ఉండగా రాముడు నేను కూడా సహాయం చేస్తాను అని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉండే ఏదో ఒక రాయిని తీసుకున్నాడు, సముద్రంలో వేశాడు. ఆ రాయి మునిగిపోయింది. ఇతరులు వేసిన రాళ్ళన్నీ కూడా తేలుతుండగా తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడికి అనుమానం వేసింది. ఇటు అటు చూశాడు, మరొక రాయి తీసుకున్నాడు, మళ్ళీ నీళ్ళల్లో వేశాడు. ఆ రాయి కూడా మునిగిపోయింది. దాంతో ఏం చేయాలో తోచలేదు. అడిగాడు, ఏమిటండి మీరు వేసిన రాళ్ళని తేలుతున్నాయి, నేను వేసిన రాయి మునిగిపోయింది ఏమిటి అంటే, ఆ నీరుడు నమస్కారం చేసి అన్నాడు కదా, ఈ రాతి బిడ్డ పైన తమ నామం లిఖింపబడలేదు స్వామి. రాముడి కంటే రామనామే గొప్పది అని చెప్పడానికి ఇది పెద్ద కథ జానపదులు చెప్పుకుంటారు. ఇప్పటికీ రామేశ్వరానికి మనం వెళితే నీళ్లలో తేలేటటువంటి రాతి బిడ్డలు అక్కడ మనకు కనిపిస్తాయి. అక్కడ ఒక బావి ఉన్నది. ఆ బావిలో ఈ రాతి బిడ్డలు మనకు అందజేస్తారు. ఆ రాతి బిడ్డలను మనం నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్లలో ఈ రాతి బిడ్డలు తేలుతాయి. అలాగా రాముడి కంటే రామనామమే గొప్పది అంటూ రామ ఆంజనేయ యుద్ధం అనే ఘట్టాన్ని కూడా అనేక జానపదులు అనేక రామాయణాలలో ప్రదర్శించారు, కనిపించారు. కాబట్టి నామం కంటే శ్రేష్టమైనది ఈ కలియుగంలో మరొకటి లేదు. రా అంటే మనలో ఉండేటటువంటి అహంకారము, దుర్మార్గ స్వభావాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మా అనగానే మూతపడతాయి. మళ్ళీ అవేవి కూడా మనల్ని చేరడానికి సాహసించవు. కనుక రామనామమే గొప్పది. గురుగారు, మరొక సందేహం అండి. కృష్ణ గారు కడప నుంచి రాస్తున్నారు. రాముడు శ్రీ మహావిష్ణువు అంశ అయినప్పుడు ఆయనకు అన్ని కష్టాలు ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. పుంసాం మోహన రూపాయ. ఆ రామచంద్రమూర్తి శ్రీమన్నారాయణమూర్తి అంశ స్వరూపంగా జన్మించాడు. అలాగే రావణ వధ నిమిత్తమై దేవతలందరూ కూడా చేసిన ప్రార్థన మేరకు రామచంద్రమూర్తి జన్మించారు. అంతకంటే పూర్వమే దేవతలంతా కూడా ఆ రావణ వధ నిమిత్తమై రామచంద్రమూర్తికి సహాయం చేసే మిషతో వాళ్ళంతా కూడా గోపుచ్చ వానర ఆది జాతులలో జన్మించారు. బ్రహ్మ యొక్క తుమ్ము నుంచి మనకు జాంబవంతుడు జన్మించగా ఇంద్రుడు, వాయువు, అగ్ని, యమనుడు
ఇతర దేవతా సమూహాదుల శక్తియుక్తుల నుంచి వానరగణమంతా కూడా జన్మించింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశ స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి భగవత్ స్వరూపం కాబట్టి ఇన్ని కష్టాలేమిటి అంటే, ఆయన మానవ దేహాన్ని ధరించి ఉన్నాడు. మానవ స్వభావయుక్తమైనటువంటి గుణగణములను ప్రదర్శిస్తున్నాడు. మూర్తీభవించిన ధర్మమైనటువంటి రామచంద్రమూర్తి వేదంలో ఏ ధర్మం చెప్పబడి ఉందో, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, వేదంలో ఉండే ధర్మమే మూర్తీభవించినటువంటి రామచంద్రమూర్తిగా దాశరథిగా, దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి అలా జన్మించాడే. అటువంటి రామచంద్రమూర్తి ఇన్ని కష్టాలేమిటి అంటే, ఇవన్నీ మనకు కష్టాలు, ఆయనకి కాదు. సీతాదేవి ఇక్కడే ఉండమ్మా అంటే, నేను కూడా కానలకు వస్తాను అని చెబుతూ, అహంత్వా మీకంటే ముందు నేను నడుస్తాను, కంటకీకృతమైనటువంటి మార్గాన్ని నిర్ధూమం చేస్తాను, మీకంటే ముందుగా నేను నడిచి నేను కారణమై రావణ వధకు ఒక నిమిత్తమైనటువంటి రూపాన్ని నేను ఏర్పాటు చేస్తాను అంటూ ఆ తల్లి చెబుతుంది. ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం. ఏకశ్లోకి రామాయణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రీమద్ రామాయణం అంతా చదివినట్లే. కథ అంతా ఎలా మొదలవుతుంది? సీతాదేవిని రావణాసుడు అపహరించడో కారణం, అది రావణాసుడు చేసినటువంటి నేరం. ఆ నేరాన్ని శిక్ష విధించాలి కాబట్టి రాముడు సిద్ధపడ్డాడు. కాబట్టి రాముడు పడ్డవి కష్టాలు అని మనం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా నిమిత్తములైనటువంటివి. వైదేహీ హరణం, జటాయుమరణం, సుగ్రీవ సంభాషణం, వాలి నిగ్రహణం, సముద్రతరణం, లంకాపురీ దాహనం, పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం, ఏతద్ధి రామాయణం. కాబట్టి రాముడు రావణాసుని సంహరించాడు. అందుకోసమై ఆయన చేసినటువంటి క్రియాకలాపాదులన్నీ కూడా ఆధునికులమైన మనకు, లౌకికులమైన మనకు కష్టాలుగా కనబడతాయేమో కానీ అవేవి కూడా కష్టాలు కావు. మానవ సహజమైనటువంటి ధర్మాన్ని పాటించి చూపించాడు, అది గుర్తుపెట్టుకోవాలి. రాముడు అంటే షోడశ కళా ప్రపూర్ణుడు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢప్రత. ఆ లక్షణాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.